వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనం యోగా సెషన్లో హెల్దీ వెయిట్ లేదా వెయిట్ లాస్ మేనేజ్మెంట్ యోగాతో ఎలా చేసుకోవచ్చో చూద్దాం. వెయిట్కి చాలా కారణాలు ఉంటాయి. సేమ్ మన రెగ్యులర్ రొటీన్ ఎలా ఉంది, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మనం ఏం తింటున్నాము, అసలు బాడీ మన మొబిలిటీలో ఉంచుతున్నామా, ఎక్సర్సైజ్ అనేది ఏమైనా చేస్తున్నామా లేదా అని అన్ని చాలా రీజన్స్ మన వెయిట్కి కారణం అవ్వచ్చు. ఓకే, ఇంకా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందా, దేని వల్ల వెయిట్ గెయిన్ అయ్యింది అనేదానికి చాలా అనేక కారణాలు ఉంటాయి. సో మనం ఈరోజు యోగాతో ఎలా హెల్దీ వెయిట్ మెయింటైన్ చేసుకోవచ్చో, వెయిట్ పైన ఎలా వర్క్ చేయొచ్చో చూసుకుందాం. సో యోగా అనేది జస్ట్ ఫిజికల్ వర్కౌట్ కానే కాదు, ఇది మనని మెంటల్గా, ఎమోషనల్గా, సోషల్గా మనని బాగుపరచుకోవడానికి ఒక సాధనం అన్నమాట. మన పూర్వీకులు మనకిచ్చిన గొప్ప వరం. సో యోగాని ఎప్పుడు ఫిజికల్ వర్కౌట్ కింద చూడకుండా ఇది వర్క్ అవుట్, వర్క్ ఇన్ ఆల్సో. సో రెండు రకాలుగా మన బాడీ పైన పనిచేస్తుంది. వెయిట్ మేనేజ్మెంట్లో మనం మానసిక ప్రశాంతత ఎంత బాగుంటే మన వెయిట్ కూడా అంతే హెల్తీగా మనం వెయిట్ని మెయింటైన్ చేయొచ్చు. ఎందుకంటే స్ట్రెస్, ఓవర్ థింకింగ్ అది కూడా మన వెయిట్కి కారణం అవ్వచ్చు కొన్నిసార్లు. సో ఈరోజు మనం వెయిట్ లాస్ కానీ వెయిట్ మేనేజ్ చేసుకోవడానికి ఎలాంటి ఆసనాలు చేయాలో చూద్దాం. వెయిట్ కోసం చేస్తాం కాబట్టి ఈ ఆసనాలు ఏంటంటే రిపిటేటివ్గా, అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ మూమెంట్ ఎక్కువ ఉండేలాగా చేసుకుంటాం. ముందుగా మనం చేసే ఆసన అర్ధమశ్చేంద్రాసన అంటాం. సో అర్ధమశ్చేంద్రాసన కోసం ముందుగా మనం చేసే ఆసన అర్ధమశ్చేంద్రాసన. అర్ధమశ్చేంద్రాసన కోసం కాళ్ళు రెండు ఇలా దండాసన స్థితికి తీసుకుని మన రైట్ పాదంని లెఫ్ట్ మోకాలు పక్కన ఉంచి లెఫ్ట్ లెగ్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని, రైట్ లెగ్ పైన ఉంది కాబట్టి మెల్లిగా ఇలా హ్యాండ్ని బయటకు తీసి ట్విస్ట్ అవుతాం. రైట్ సైడే ట్విస్ట్ అవ్వాలి. అర్ధమశ్చేంద్రాసన ఇదేంటంటే పొట్ట పైన ట్విస్ట్ తీసుకొస్తుంది. సో పొట్ట మీద ట్విస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది మన డైజెషన్ సిస్టమ్ని రెగ్యులర్ చేస్తుంది, అంటే మన మెటబాలిజంని సరిచేస్తుంది అనమాట. తిన్నది ప్రాపర్గా డైజెషన్ అవ్వడానికి, వేస్టేజ్ని తొందరగా రిమూవ్ చేయడానికి ఈ ఆసన అనేది హెల్ప్ అవుతుంది. సో అర్ధమశ్చేంద్రాసన. సో దీన్ని అలాగే లెఫ్ట్ సైడ్ కూడా పర్ఫామ్ చేయాలి. మళ్ళీ లెగ్స్ రిలీజ్ చేసి లెఫ్ట్తో ట్విస్ట్ చేసి మెల్లిగా వెనక్కి. సో ఇలా ఆసనాన్ని ఎక్కువ సార్లు చేయడానికి ట్రై చేయాలి. మళ్ళీ లెఫ్ట్ చేసాము, మళ్ళీ లెగ్స్ రిలీజ్ చేసి మళ్ళీ రైట్. సో వెయిట్ మేనేజ్మెంట్ కోసం కాబట్టి మళ్ళీ రిలీజ్ చేసి మళ్ళీ అదర్ సైడ్. సో లైక్ ఆఫ్ 10 టైమ్స్ చేసి లాస్ట్ టైం చేసినప్పుడు ఆసనాన్ని హోల్డ్ చేయడానికి ట్రై చేయాలి. ఇది అర్ధమశ్చేంద్రాసన. లెగ్స్ రిలీజ్ చేసి రిలాక్స్ అవ్వాలి. నెక్స్ట్ మనం చేసే ఆసన నౌకాసన అంటాము. బోట్ పోజ్ నౌకాసన. నౌకాసన కోసం మనం కాళ్ళని కొంచెం వెనక్కి లీన్ అయ్యి ఇలా లెగ్స్ లిఫ్ట్ చేసి నెమ్మదిగా చేతుల్ని ముందుకి స్ట్రెచ్ చేయాలి. ఇది అనేది కంప్లీట్గా మన అబ్డామెన్ మీదనే ప్రెషర్ పడుతుంది. సో బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరగడానికి నౌకాసన అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా ఒకసారి డౌన్ చేసి రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఆసనాన్ని మళ్ళీ ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు హోల్డ్ చేయాలి. దెన్ రిలాక్స్. లెగ్స్ ఇలా ముందుకు చాపి రిలాక్స్. నెక్స్ట్ మనం చేసే ఆసన భుజంగాసన. భుజంగాసన కోసం అబ్డామెన్ మీద పడుకోవాలి. మకరాసన పొజిషన్కి వచ్చిన తర్వాత కాళ్ళు రెండు ఇలా దగ్గర తీసుకొని చేతులు రెండు చెస్ట్ పక్కన పెట్టి చిన్ ఫ్లోర్ మీద ఉంచి శ్వాస తీసుకుంటూ నిదానంగా పైకి, శ్వాస వదులుతూ కిందకి. మన నావెల్ వరకు బాడీని లిఫ్ట్ చేయడానికి ట్రై చేయాలి. ఇన్హేల్ అప్ అండ్ ఎక్సేల్ డౌన్. మనం దీన్ని పొట్ట మీద నుంచి లిఫ్ట్ అవుతున్నాం, ప్లస్ చెస్ట్ కూడా లిఫ్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడున్న ఎక్సెస్ ఫ్యాట్, ఇక్కడున్న మజిల్ స్టోన్ అవ్వడానికి ఈ ఆసన అనేది చాలా హెల్ప్ అవుతుంది. లిఫ్ట్ డౌన్. ఇలా ఒక 10 టైమ్స్. ఫస్ట్ ఒక రౌండ్లో 10 టైమ్స్ చేసి లాస్ట్ కౌంట్ హోల్డ్ చేయాలి. దెన్ రిలాక్స్. మకరాసనలో రిలాక్స్ అయ్యి
మళ్ళీ సెకండ్ రౌండ్కి వెళ్ళాలి. సెకండ్ రౌండ్లో మళ్ళీ అలాగే ఒక 10 టైమ్స్ అప్ డౌన్ చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్లో హోల్డ్ చేయాలి. మళ్ళీ రిలాక్స్. ఇలా 2 నుంచి 5 రౌండ్స్ చేసుకోవచ్చు, 10 రౌండ్స్ కూడా చేయొచ్చు. అది ఒక సెట్ లాగా తీసుకోవాలి. ఒక సెట్లో మనం 10 టైమ్స్ అప్ అండ్ డౌన్ చేసి ఒక రౌండ్ హోల్డ్ చేస్తాం అలా. ఇది భుజంగాసన. నెక్స్ట్ మనం చేసే ఆసన ధనురాసన అంటాం. ధనురాసన కోసం ఇలా చేతులు 2 ముందుకు స్ట్రెచ్ చేసి కాళ్ళని 2 ఫోల్డ్ చేసి బయట నుంచి మన యాంకిల్స్ పట్టుకొని నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మెల్లిగా ఇలా లిఫ్ట్ అవ్వాలి. షోల్డర్స్ని వెనక్కి నట్టి లోవర్ బ్యాక్ని ఎంగేజ్ చేసి పొట్ట మీదకి లిఫ్ట్ అవ్వాలి. నెక్స్ట్ స్లోగా డౌన్. ఇక్కడ కూడా అంతే, మళ్ళీ లిఫ్ట్ అవుతూ కిందకు రావాలి. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందకి. ఇలా సేమ్ ఫస్ట్ రౌండ్లో 10 టైమ్స్ చేసిన తర్వాత లాస్ట్ కౌంట్ అనేది మనం ఆసనాన్ని హోల్డ్ చేయాలి. ఎక్కడ బ్రెత్ని హోల్డ్ చేయొద్దు. దెన్ రిలాక్స్. మళ్ళీ సెకండ్ రౌండ్. ఇది ధనురాసన. సో ఆసనాస్ అన్నీ మనం రిపీటేటివ్గా చేస్తున్నాం, అంటే ఎక్కువ మూమెంట్ ఉండేలాగా చేస్తున్నాం కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్ పైన ఈ ఆసనాస్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ఉత్తాన పాదాసన. ఇలా స్పైన్ మీద పడుకుంటాము, చేతులు 2 మన తన వెనకాల కానీ నడుం కింద కానీ సపోర్ట్ తీసుకోవచ్చు. దెన్ నెమ్మదిగా లెగ్స్ స్ట్రెచ్ చేసి 2 కాళ్ళని కలిపి ఒకేసారి ఇలా పైకి తీసుకోవాలి. ఈ తీసుకున్న పొజిషన్ నుంచి ఇక్కడ కూడా మూమెంట్ ఇలా నెమ్మదిగా డౌన్ చేస్తూ కింద టచ్ అవ్వకుండా మళ్ళీ పైకి. సో ఫస్ట్ సెట్లో ఇలా 10 టైమ్స్ అప్ అండ్ డౌన్ చేసిన తర్వాత లాస్ట్ కౌంట్ హోల్డ్ చేయాలి. దెన్ ఇలా ఉన్న పొజిషన్ నుంచి మళ్ళీ సెకండ్ రౌండ్ కంటిన్యూ చేయాలి. అప్ డౌన్, అప్ డౌన్. ఆఫ్టర్ 10 టైమ్స్ మళ్ళీ హోల్డ్. దెన్ మళ్ళీ థర్డ్ రౌండ్. అలా 3 రౌండ్స్ చేయగలిగితే ఎట్ ఏ టైం 3 రౌండ్స్ చేసుకోవాలి, లేదా 5 రౌండ్స్ కూడా చేయొచ్చు. లాస్ట్లో నెమ్మదిగా కాళ్ళని స్ట్రైట్గా కిందకి తీసుకొచ్చి శవాసనలో రిలాక్స్ అవ్వాలి. ఇది ఉత్తాన పాదాసన. ఈ సెట్ ఆఫ్ ఆసనాస్ మనం ఏవైతే చూసామో అవి రిపీటేటివ్గా చేసుకోవడం వలన మనకి డిఫరెన్స్ అనేది అప్పుడే అర్థమవుతుంది. అవన్నీ చేసిన తర్వాత మీ బాడీ మీకు చాలా తేలికగా అనిపించడము, ఎనర్జెటిక్గా అనిపించడము అప్పుడే మీరు ఫీల్ అవ్వగలుగుతారు అనమాట. సో ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, దాని డిఫరెన్స్ మీకు చాలా తొందరగా తెలిసిపోతుంది.